ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ నెటిజన్లందరికీ షాక్. ఆగిపోయిన ఫేస్బుక్ అసలు ఎందుకు ఆగిపోయింది, ఏంటి కారణం ఏంటని చెప్పేసి చాలా మంది ఎక్స్లో కూడా ట్వీట్ చేస్తూ ఉన్నారు. దానికి గల కారణాలు అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. నెటిజన్లకు షాక్. నిలిచిపోయిన ఫేస్బుక్ సేవలు. ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా యాజమాన్యంలోని ఫేస్బుక్ మెసెంజర్ యాప్లు ప్రపంచవ్యాప్తంగా అకస్మాత్తుగా మోగపోయాయి. ముఖ్యంగా సాంకేతిక లోపం కారణంగా లక్షలాది మంది వినియోగదారులు ఫేస్బుక్ ఖాతాలను ఓపెన్ చేయలేక, అలాగే మెసెంజర్లో సందేశాలు పంపలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి స్క్రీన్లపై క్వైరీ ఎర్రర్ లేదా ప్లీజ్ చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్, లేదంటే లాగిన్ అవ్వమని ఇలాంటి రకరకాలుగా కనిపిస్తూ ఉండడంతో యూజర్లు తీవ్ర గందరగోళానికి అయితే గురవుతున్నారు. శుక్రవారం మధ్యాహ్నం నుండి ఫేస్బుక్ మెసెంజర్ సేవలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దాదాపు 70% పైగా వినియోగదారులు యాప్ అసలు ఓపెన్ కావడం లేదని ఫిర్యాదు చేయగా, మిగిలిన వారు సర్వర్ కనెక్షన్ లోపాలు, వెబ్సైట్ లాగిన్ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. మొబైల్ యాప్లతో పాటు డెస్క్టాప్ వెర్షన్లోనూ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ట్విట్టర్ వేదికగా యూజర్ల హడావిడి. ఫేస్బుక్ మెసెంజర్లో సాంకేతిక అంతరాయం తలెత్తడంతో నెటిజన్లు ఒక్కసారిగా ఎక్స్కు క్యూ కట్టారు. దీంతో ఎక్స్ ప్లాట్ఫామ్ ఇందులో హ్యాష్ ట్యాగ్ అయితే కనుక వాడుతున్నారు. ఏంటంటే సాధారణంగా ఏదొచ్చినా ఒక హ్యాష్ ట్యాగ్ అయితే వాడతారు ట్రెండింగ్లోకి వెళ్ళడానికి. ఇప్పుడు హ్యాష్ ట్యాగ్ ఫేస్బుక్ డౌన్, హ్యాష్ ట్యాగ్ మెసెంజర్ డౌన్, క్వైరీ ఎర్రర్ అనే హ్యాష్ ట్యాగులు క్షణాల్లో టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసాయి. నా ఇంటర్నెట్ కనెక్షన్ చాలా బాగుంది, కానీ ఫేస్బుక్ మాత్రం క్వైరీ ఎర్రర్ చూపిస్తోంది. మొదట నా అకౌంట్ ఏమైనా హ్యాక్ అయిందేమోనని భయపడ్డానని ఒక యూజర్ పోస్ట్ చేయగా, మెసెంజర్లో అర్జెంట్ మెసేజ్ పంపాలి కానీ సర్వర్ రెస్పాండ్ అవ్వడం లేదంటూ మరికొందరు స్క్రీన్ షాట్లను షేర్ చేస్తూ మెటా యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ భారీ సాంకేతిక అంతరాయంపై మెటా నుండి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా స్పష్టత రాలేదు. ఈ సమస్య కేవలం కొన్ని దేశాలకే పరిమితమైందా, లేక అంతర్జాతీయంగా అందరికీ వస్తుందా అనే దానిపై సాంకేతిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా సర్వర్ మెయింటెనెన్స్ లేదా బ్యాక్ ఎండ్ అప్డేట్ల సమయంలో ఎలాంటి లోపాలు జరుగుతుంటాయని, కాబట్టి కొద్దిసేపట్లోని ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. సో వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.